జీడిమెట్ల ఒకప్పుడు మంచి ప్రశాంతమైన గాలి పీల్చుకునేటటువంటి వాతావరణం ఉండేది. ఓ పల్లె వాతావరణం. అట్లాంటి చోట్లకి పరిశ్రమ వచ్చినప్పుడు అబ్బా! మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించాడు. ఒకటికొకటి యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత అక్కడికి భూములకి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. హమ్మయ్య! అని సంతోషించుకున్నారు అక్కడోళ్ళు. సీన్ కట్ చేస్తే ఇవాళ జీడిమెట్లో ఇల్లు తీసుకోవాలంటే నరకం. ఎందుకు? భూగర్భ జలాలు కాస్త మురికైపోయినాయి. స్వచ్ఛమైన గాలి లేదు. అట్లాగే ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నప్పుడు మొదట తెలియదు దాని కష్టం. అది రన్నింగ్‌లోకి వచ్చాక తెలుస్తుంది. ఒక రైస్ మిల్ పక్కన మా ఇల్లు అని చెప్పుకుని గర్వపడదామంటే ఇంటి నిండా ఆ దుమ్మే ఉంటది. అట్లాగే ఈ మిల్లులు గాని వీటితో ఉండేది. ఇప్పుడు రిఫైనరీస్ ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్నారు. ఒకటి బీపీసీఎల్‌ది ఇట్లాంటివి. అట్లాగే రేపు డేటా సెంటర్ అయిన ఈ రావద్దని నేను చెప్పా. దానివల్ల ఉపాధి, అలాగే ఉద్యోగ అవకాశాలు, దాంతో పాటుగా దాన్నేమంటారు భూముల రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ రేటు పెరుగుతుంది, అదనపు యాడ్ అవుతుంది. కానీ ఈ సందర్భంగా వచ్చే కాలుష్యం విషయంలో మనం 3 పనులు చేస్తున్నాం. శరవేగంగా చేస్తున్నాం. ఒకటి షిప్ బ్రేకింగ్ యూనిట్స్. ఇక్కడికి ఓకే అంటున్నాం. షిప్ బ్రేకింగ్ యూనిట్ అంటే సముద్రం నాశనం అవ్వడానికి నెంబర్ 1. కానీ పెద్ద దేశాలు ఒప్పుకు మనలాంటి దేశాలు తీసుకోవడానికి ముందుకొస్తే, పరిశ్రమలు పెట్టుబడులు అనుకునే రూపంలో ముందుకొస్తే, మనది ఇప్పటికే పరిశ్రమల కాలుష్యం వల్ల నానా తిప్పలు పడుతున్నటువంటి మత్స్యకారులు రాబోయే రోజుల్లో ఫేస్ చేస్తారు. అట్లాగే డేటా సెంటర్ వల్ల వాటర్ వీటికి ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ గోదావరి నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. బట్ వాడకం ఉంటుంది. ఆ చుట్టుపక్కల వెదర్లో ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్లాగే పెట్రోలియం సంబంధించినటువంటి శుద్ధి రిఫైనరీ ఇక్కడికి చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఆ జలాలు ఈ వ్యర్థాలు కూడా కాలుష్యం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఉండే చోట్ల కాలుష్యాలు తప్పనిసరిగా ఉంటాయి. దానికి అనుగుణంగా మనుషులు బ్రతకడమా, మనుషులు బ్రతకడానికి ఆ కాలుష్యంతో సంబంధం లేకుండా చూడటమా అన్న దాని మీద అడుగులు వేయాలి.